రాష్ట్రంలో మీరు కూడా చూస్తున్నారు, ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. మేము దేవుడు లాంటి కేసీఆర్ గారిని పోగొట్టుకొని నేడు అష్ట కష్టాలు పడుతూ పాలమూరు కానీ ఎన్నో పెద్ద పెద్ద ప్రాజెక్టులు కోల్పోయినామని మా జిల్లాలో చాలామంది రైతులు మలిసి వలస ప్రాంతానికి నారాయణ పేట కావచ్చు, అక్కడ కొడంగల్ కావచ్చు, ఫార్మాసిటీ బాధితులు కావచ్చు, ఎంతోమంది నిరుద్యోగులు కావచ్చు, చాలామంది ఈరోజు కేసీఆర్ గారి పాలన బాగుండే అటువంటి పాలనను మేము దూరం చేసుకొని నేడు అవస్థలు పడుతూ నేడు కాంగ్రెస్ వైపు దరిదాపు ఓటేయొద్దని అనుకున్నాం. కానీ కేసీఆర్ కన్నా బాగా వేస్తామని అనుకొని మాయమాటలు చెప్పి 420 హామీలు 6 గ్యారంటీలు ఏవైతే చెప్పి ప్రజలను మభ్యపెట్టి రోజు అధికారంలోకి వచ్చినారు. కానీ ఏ ఒక్క హామీలు కూడా ఇవ్వలే. నిన్న ముఖ్యమంత్రి గారు పాలమూరు పర్యటనకు వచ్చి నారాయణపేట సభల రాత్రి 12 దాటిన తర్వాత టకా మెసేజ్లు మీకు రైతు భరోసా పైసలు మీ యొక్క అకౌంట్లో జమ చేస్తామని చెప్పి మళ్ళీ 21 నిమిషాల తర్వాతనే మాట మార్చి మార్చి 31 లోపు మేము నిధులు జమ చేస్తామని వెంబడే అదే సభలో నిండు ప్రజల ముందు గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే రోజున మాట చెప్పి ప్రజలను మభ్యపెట్టి అక్కడ వెళ్ళిపోవడం జరిగింది. మీరు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా అక్కడ గురుకులాలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, రైతులు కావచ్చు, చాలామంది అనేక సంపన్న వర్గాలు అందరూ కూడా ప్రజలు కూడా దాదాపు మేము కేసీఆర్ గారికి మేము తప్పు చేశామని ఈరోజు బాధపడుతూ ఉన్నారు.